ఫిబ్రవరి 28న లలితా మాతాజీ గారి ఆధ్వర్యంలో మీ చేతులతో శ్రీచక్రార్చన దత్త కళ్యాణం చేసుకునే అద్భుత అవకాశం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ అమావాస్య వచ్చేస్తోంది, మాఘ అమావాస్య. అయితే ఈ మాఘ అమావాస్యం కాస్త అంటే మనకు కనిపించినప్పటికీ సూర్యగ్రహణంతో కూడి వస్తోంది కాబట్టి మరి ఒకంత కన్ఫ్యూజన్ ఉంది. సూర్యగ్రహణ నియమాలు ఏమైనా పాటించాలా, ఇటువంటివేవో ఇంకా అడుగుతూనే ఉన్నారు. మరి ఎప్పుడొస్తోంది ఈ అమావాస్య అనేది, ఏ సమయంలో మొదలవుతోంది, అమావాస్యని ఎలా వినియోగించుకోవాలి, ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా సార్. తప్పకుండా. ఇది సూర్యగ్రహణ నియమాలు అయితే కనుక పాటించక్కర్లేదనే చెప్తున్నాము. ఎందుకంటే మనకి ఇది భారతదేశంలో కనపడేది కాబట్టి, కనపడిన దానికి మనమేమీ చప్పులు చేయాల్సిన అవసరం లేదు కాబట్టి, అవసరం లేదని మనం చెప్తాం. సరే, ఎవరైనా సరే ఇంకా ఏదో సందేహాలు ఉన్నవాళ్ళు, చేసుకుంటే తప్పేముంది అనుకునేవాళ్ళు, కొద్దిగా సూర్యుడికి మర్నాడు రోజు ఏమంటాం 10 దోశలతో ఓం గృణీ సూర్యాయ నమః, ఓం గృణీ సూర్యాయ నమః అని ఏదైనా సరే చెట్టు దగ్గర ఆర్గ్యం ఇచ్చేస్తే తూర్పు ముఖంగా నిలబడి, అది ఒక రెమెడీ అంతే. మనమైతే వద్దనే అంటున్నాం, కానీ మనుషులకి ఎక్కడో అక్కడ ఏదో ఒక రకమైన బలహీనత ఉంటుంది కదా. సో ఒక పిల్లాడు ఉన్న వాళ్ళకి గాజులు తొడగాలంటే గాజులు తొడిగేసి, సో ఇద్దరు ఆడపిల్లలు ఉంటే కంటిన్యూగా ఏడుస్తూనే ఉండాలంటే ఏడ్ చేసేవాళ్ళు. అసలు అంటే మరి అంత మూఢత్వం వద్దు అంట నేనైతే కనుక. సో కొద్దిగా ఆలోచించండి. సరే, ఇప్పుడు మనకి లేదు వద్దు అనుకున్నాం, కానీ ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే, సరే సోమవారం అమావాస్య వస్తే సోమవతి అమావాస్య అంటాం, కానీ ఎప్పుడు మొదలవుతాం అదే సోమవారం నాడు ఇంచుమించు సాయంకాలం 5:30 నుంచి మళ్ళీ అదే టైం మన్నాడు వరకు కూడా ఇంచుమించు సమానంగా ఉంది. సాధారణంగా ఒక 2-3 గంటలు వేరు ఉంటుంది, కానీ ఇది ఇంచుమించు 5:30 వరకు సమానంగా ఉంది ఇంచుమించుగా. అయితే నేను వీళ్ళకి ఏదైనా సరే చెప్పేది సోమవారం అనే దానికన్నా కూడా మంగళవారం అమావాస్య అనేది ప్రత్యంగిరా దేవిని పూజించడానికి చాలా అద్భుతమైన రోజు. సో సాధారణంగా అంటే 18వ తారీఖు చేసుకోవాలి మంగళవారం. అంటే మంగళవారం అమావాస్య కలిసినప్పుడు మాత్రమే ప్రత్యంగిరాకి చాలా విశిష్టం. ప్రత్యంగిరా దేవిని అసలు దేనికోసం కొలవచ్చు చెప్తాను. సో ఇది ఏమంటాం, కొత్తలం పీఠాధిపతి ఆయన నిర్వహణలో ఉండే ఆలయాలన్నింటిలో కూడా ఖచ్చితంగా అమావాస్యకి ప్రత్యంగిరాకి హోమాలు చేయటం అనేది ఉంటుంది. ప్రతి అమావాస్య మంగళవారం అమావాస్య వచ్చినప్పుడు చాలా ఎక్కువ, అసలు వదలరు. మంగళవారం అష్టమి వచ్చినా, మంగళవారం అమావాస్య వచ్చినా ఈ దేవతలకి చాలా ప్రీతికరం. అందులో ప్రత్యంగిరాకి చాలా. సో ఎలాంటి శత్రు బాధలు ఉన్నా కూడా ఖచ్చితంగా పోగొట్టగలిగేది ప్రత్యంగిరాదేవి. అందుకని ఎవరికైనా సరే పలానా వాళ్ళ వల్ల అంటే మనకి ఎప్పుడైతే శత్రువులు పెరుగుతారో ఒక్కోసారి మనకి కోర్టు కేసులు కూడా తగలచ్చు. అంటే ఇంట్లో అన్నదమ్ములు ఇప్పుడు ఒకే ఆస్తి ఉమ్మడిగా పంచుకోవాల్సి వచ్చినప్పుడు అక్కడ 4 ఉంటే 3 అమ్మడానికి సిద్ధం అవుతారు, ఒకడేమో మెలుగు పెడతాడు. అలా పాపం తెమలకుండా వీళ్ళకేమో అవసరం, వాడికేమో కడుపు నిండిన బేరం అది. ఆయనకి అమ్ముకోవక్కల్లా, పాపం వీళ్ళేమో ఇక్కడ చాలా ఇబ్బంది పడతారు చాలా కదా. వాళ్ళు అక్కడ వల్ల వీళ్ళందరూ సఫర్ అవుతారు. సో అలాంటి కేసులు ఎన్నో చూసి ఉన్నాను. సో అలాంటి వాళ్ళందరికీ కూడా తరుణోపాయం అనేది ప్రత్యంగిరాదేవి. సో ప్రత్యంగిరాదేవిని పూజించడం వల్ల ఆ రకమైన మంచి అంటే శత్రు బాధలు పోతాయి. తర్వాత ఇలా ఏదైనా సరే భూత ప్రేత పిశాచ బాధలన్నీ కూడా పోతాయి. సో ముఖ్యంగా అయితే శత్రునాశిని. సో శత్రువుని పాత రోజుల్లో మనకి ఈ కొత్తలో ఆయన రాసిన దాంట్లో కూడా శత్రువు చూపించకపోతే ఒకసారి హోమం చేసినప్పుడు ఆయనే మింగేసింటారు. హోమం చేసింది, ఆ హోమం పలానా శత్రువు ఒక సంకల్పం చెప్పుకుంటాం కదా, అలా చెప్పుకోకుండా ఏం చేస్తే నీవు శత్రువు ఎవరు, శత్రువు అంటే ఏం చెప్పలేకపోతే ఈయనే మింగేసి అంత పవర్ఫుల్ అని చెప్పాడు ఆయన. అంటే శత్రువుల్ని తొలగించడంలో అంత వేగిరంగా ఉంటుంది ఆవిడ. సో అయితే ఇక్కడ ఏంటి, మనం పూజించే విధానం ఏంటంటే కనుక, ఈ మంగళవారం నాడు అమావాస్య ఉంది కాబట్టి ఉదయం ప్రత్యంగిర పటం అందరి దగ్గర ఉండదు కదా. సో మామూలుగా అమ్మవారి ఫోటో ఏది ఉంటే అది చాలు. అమ్మవారి ఫోటోలు అంటే ఎప్పుడైనా సరే మళ్ళీ అక్కడ 2 సందేహాలు వస్తుంటాయి, లక్ష్మీదేవి కూడా అమ్మవారేనా అని. కానీ అలా కాదు, ఎప్పుడైనా సరే దుర్గాదేవి కానీ లలితాదేవి కానీ
అంబిక కానీ ఇలా ఏవైతే శివుడి భార్య స్వరూపాలు అంటే పార్వతి స్వరూపాలు ఏవైతే ఉంటాయో వారిని మనం అమ్మగా కొలుస్తాం. కనుక అదొకటి గుర్తుంచుకుంటే చాలు. ఓకే సార్. సో అలాంటిది ఏదో ఒక ఫోటో ఉన్నా చాలు, ఈవిడిదే లేకపోయినా కూడా. ఈవిడ సింహవాహిని. సో దుర్గాదేవి సింహముఖి సింహవాహిని. అంటే మామూలుగా అయితే ఆడ నరసింహస్వామి. ఓకే. అంటే నరసింహస్వామి ఆడ రూపం శక్తి ధరిస్తే స్వరూపం. అందులో ఆయన శక్తి. ఆవిడ యొక్క అష్టోత్తరాల్లో కూడా వస్తుంది నరసింహుడి పేరు. సో అందుకని నరసింహుడు అంత పవర్ఫుల్, ఈవిడ అంత పవర్ఫుల్. ఓకే. ఇక్కడ మనం కాకపోతే ఏం చేయాలంటే కనుక ఇప్పుడు అష్టోత్తరం అనేది వీళ్ళకి ఏదైనా సరే అంతర్జాలంలో దొరుకుతుంది. ఒకవేళ దొరకకపోయినా ఏం పర్వాలేదు, కానీ ఒక 108 మిరియాలు తీసుకోవాలి. 108 మిరియాలు తీసుకుని ఒక్కొక్క ఇప్పుడు మనం ఎలాగైతే ఒక నామం ఇప్పుడు లక్ష్మీదేవి రాయ నమః అని ఒకటి వేస్తాం, ఓం ప్రత్యంగాయ నమః అలా ఆవిడ నామాలు ఏవైతే అలా వేస్తాం, అదొక పద్ధతి. ఓకే. కానీ నేను అనేది ఏంటంటే ఒకవేళ వీళ్ళకి 108 నామాలు అది అష్టోత్తరం అనేది దొరకలేదు పొరపాటున. అవును. సో కొంతమంది మనకి పల్లెటూళ్ళు మాకు ఏమీ దొరకకుండా మనకు అప్పుడప్పుడు కామెంట్ పెడుతూ ఉంటారుగా. సో అలాంటి వాళ్ళు ఏమీ బాధపడక్కల. ఓం నమో భగవతే ప్రత్యంగరాయ నమః అని ఒకసారి, ఓం నమో భగవతే ప్రత్యంగరాయ నమః ప్రత్యంగరాయ నమః అనేది 2 అలా వేసుకుంటూ వెళ్ళటమే 108 అవి అయ్యేదాకా. ఓకే సార్. మనం 108 కొలత పెట్టుకుంటాం. ఆ మిరియాలు వేయటమే. అయితే ఈ మిరియాలని ఎప్పుడైనా సరే మనం పాచేకల్లా మధ్య మధ్యలో మనం వాటిలో ఉపయోగించుకోవచ్చు ప్రసాదంలా. అంటే మనం తినే పొంగల్లో అవి అలా అలాంటి. సో ఆ రకంగా కూడా వాటిని వాడేయచ్చు. అంతే. తర్వాత ప్రసాదం ఏం పెట్టాలి అనేది ఉంటుంది. కాకపోతే ప్రసాదం పెట్టాలి అనుకుంటే కనుక వీళ్ళకి మనం బయట కొనుక్కు రావాల్సిందే. అంటే జాంగ్రీ ఇలాంటివి ఏవైతే కొద్దిగా ఎరుపు రంగులో ఉండే స్వీట్లు ఏవి ఉంటాయో ఓకే అలాంటివి పెట్టాలి, అదొకటే నియమం. ఓకే సార్. సో లేదు వీళ్ళు ఇంట్లోనే ఈ ఏదైనా తయారు చేసే వాటిలో ఎసెన్స్గా ఎర్రవి ఏదైనా కలిపితే కేసరి లాంటివి అలాగైనా చేసుకోవచ్చు. అంతే, అదొకటే నియమం. సో దీన్ని చేసి తర్వాత ఇప్పుడు మనం ఈ రోజు మొదలెడతాం కదా మంగళవారం అమావాస్య, అలా 21 రోజులు మనం ఇందాక చెప్పిందే అంటే కఠినమైనవి బీజాక్షరాలతో ఉన్నది వాళ్ళకి చెప్పట్ల నేను. ఇదే ఓం నమో భగవతే ప్రత్యంగరాయ నమః అనేది చదివితే చాలు. సో లేదా ఆవిడ మన గాయత్రి అనేది ఉంటుంది. ఓం కరాల వదనాయ విద్మహి జీవాగ్రజాల ధీమహి తన్నో ప్రత్యంగర ప్రచోదయ అనేది అదొకటి ఉంది. సో ఇందులో ఏదన్నా చాలు. దీన్ని చేయటం వల్ల ఖచ్చితంగా శత్రునాశనత్వం అనేది లభించటం అనేది ఉంటుంది. తర్వాత రెండోది ఎప్పుడైనా సరే ఇవాళ అయితే ఎక్కడ పడితే ఇప్పుడు వారాయి కానీ ప్రత్యంగిర కానీ ఇలాంటి ఆలయాలు ఉన్నాయి. నేను అనేది చిత్రపటాలు కూడా దొరుకుతాయి. సో అలా ఈ ప్రత్యంగిర చిత్రపటం అనేది నిజానికి మన వీధి పైన అంటే గుమ్మం ఉంటుంది కదా, ఇప్పుడు చాలామంది ఈ దిష్టి గణపతి ఇలా పెట్టుకుంటున్నారు. కానీ దానికన్నా పవర్ఫుల్ పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే కనుక ఎలాంటి దుష్ట శక్తులు కూడా రాకుండా ఉంటాయి. మరి అమావాస్య రోజు పెట్టుకోమంటారా? అదే అలాంటి అవకాశాలు ఉన్న వాళ్ళు పెట్టుకోండి అంటున్నాను. ఇప్పుడు బూడిద గుమ్మడికాయ అది చేంజ్ చేసుకుంటూ ఉంటారు కదా, అవసరం లేదు. చక్కగా దిష్టి గణపతి ఇలాంటిది ఉంటే చాలు. నేను అనేది బూడిద గుమ్మడికాయ అవి చేంజ్ చేసుకుంటూ ఉంటారు, అమావాస్య రోజు పెట్టుకుంటూ ఉంటారు కదా. అవును. అదే ప్లేస్ లో ఇక్కడ అమ్మవారిని కూడా అలా పెట్టేసుకుంటే పర్మనెంట్ గా ఉంచుకుంటే చాలు. బాగా ఉపయోగపడుతుంది ఆవిడ. అద్భుతం సార్, అద్భుతం సార్. చాలా చక్కగా తెలియజేశారు. ఖచ్చితంగా ఈ శత్రు బాధలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి చాలా మంది ఉన్నారు, అట్ల నుంచి బయటపడతారు. అలాగే మనకి అంతర్గత శత్రువులు కూడా ఉంటారు. ముందు మనం కూడా ఆ శత్రువుల్ని జయించాలి. దానికి అమ్మవారి అసలు శత్రువు. రైట్ సార్, చాలా చక్కగా తెలియజేశారు సార్. అయితే మంగళవారం ఏ సమయంలో చేయమంటారు సార్? అంటే మంగళవారం కనుక వీళ్ళు చేస్తాము మధ్యాహ్నం మాకు ఖాళీ ఉంటుంది అనుకుంటే కనుక మంగళవారం రావు కాలంలో మొదలెట్టారంటే చాలా మంచిది. మధ్యాహ్నం 3 నుంచి 4:30 మధ్య ఉంటుంది మంగళవారం. అదే టైంలోనే చాలా మంది రావు కాల దీపం పెడతారు. ఉత్తు కాలంలో రావు వచ్చినా కానీ మంగళవారం చాలా పవర్ఫుల్. అలాగే మరొక సందేహ నివృత్తి కూడా మనం మన వీడియో మనం ఈ దుర్గా మీద ఒకటి చేసాం మనం. అయితే కొంతమంది వాళ్ళ పుస్తకాల్లో శుక్రవారం ఉంది అన్నట్టుగా కామెంట్లు ఉన్నాయి అక్కడ. ఏమిటి? ఈ వ్రతాన్ని మనం మంగళవారం చేయమన్నాం. మన దుర్గా వ్రతం 9 మంగళవారాల శుభ దుర్గా వ్రతం. అవును. కానీ కొంతమందికి దాంట్లో శుక్రవారాలు ఉన్నాయని కూడా ఒకళ్ళు కామెంట్ పెట్టారు. నాకు కూడా అడిగారు ఎవరు,
ఇలా మేము అంత క్రితం శుక్రవారాలే చేసాం. అంటే ఇక్కడ మనం ఏదైనా అక్కడ శుక్రవారం కన్నా కూడా మంగళవారం చేయడం అనేది జ్యోతిష్ శాస్త్ర ప్రకారం పవర్ఫుల్ అనే ఉద్దేశంతో మనం మంగళవారాన్ని ఎక్కువ చేస్తాం. ఎందుకంటే దుర్గ ఇప్పుడు కూడా సుబ్రహ్మణ్యుడికి రిలేటెడ్. ఓకే. సో అందుకని మనకి ఏదైనా సరే ఇంట్లో ఉండి ఏదైనా సరే గొడవలు అనుకోండి ఇలాంటివి ఏమైనా సరే అక్కడ అన్ని తొలగాలంటే మనకి శుక్రవారం కన్నా కూడా మంగళవారం పవర్ఫుల్. ఓకే సార్. సో అందుకని కొన్ని కొన్ని దేవతలు అదే పద్ధతిలో మనం వెళ్ళాలని లేదు. రైట్ సార్. కొన్ని విస్తృతమైన పద్ధతుల్లో కూడా వెళ్ళచ్చు. ఓకే సార్. సో ఆ రకంగా మంగళవారం అయితే వీళ్ళకి ఇంకా బాగా పనిచేస్తుంది. అంటే ఒకవేళ మేము అంత క్రితం శుక్రవారం చేసామేంటి మాకు పని చేయలేదు అనుకునే వాళ్ళకి కూడా ఇదే సమాధానం. మంగళవారం గ్యారంటీగా పనిచేస్తుంది. రైట్ సార్. అయితే ఇది మధ్యాహ్నం రాహుకాలంలో ఇప్పుడు ఇది చెప్పింది చేయమంటున్నారు కదా, ఒకవేళ ఆ టైం కుదరలేదు అంటే రోజంతా ఇంచుమించు సాయంకాలం 5:30 దాకా మనకు ఉంది. సో ఉంది కనుక పర్వాలేదు ఏదో ఒక సమయంలో. కానీ నిర్దిష్టంగా ప్రత్యేకంగా కావాలి అనుకున్న వాళ్ళకి మాత్రమే అది. అంతే తప్ప మిగతా వాళ్ళు ఏ టైంలో అయినా పూజ చేసుకోవచ్చు. సూతకంలో ఉన్న వాళ్ళు చేయొచ్చా సార్ ఇది? అంటే సూతకంలో ఉన్న వాళ్ళు అయితే చేయకూడదు. రైట్. అంటే ఇక్కడ మనం ఏంటంటే 2 సూతకాలు అనేప్పటికీ అంటే ఇప్పుడు ఓకే ఆడవాళ్ళంటే బహిష్ట అనుకోండి అది ఓకే అది కాదు. కానీ చాలామందికి ఏంటంటే ఇప్పుడు ఒక పెద్దవాళ్ళు అంటే సేమ్ అదే పేరులో ఉన్నవాళ్ళు పోయారనుకోండి, ఆ పేరు ఉన్న వాళ్ళందరూ ఏడాది పడతారు కొంతమంది 7 సూతకం అని. కానీ నిజానికి ధర్మసింధు నిర్ణయ సింధు లాంటివి చెప్పినవి ఏంటంటే ఎవరైతే కర్మ చేస్తారో వాళ్ళకి మాత్రమే సంవత్సరం వర్తిస్తుంది కానీ మిగతా వాళ్ళకి అవసరం లేదు. సో అలా మిగతా వాళ్ళు 6 నెలలు కూడా అవసరం లేదు. నిజానికి 3 నెలలు చాలా. ఇప్పుడు ఇంట్లో సొంత మనవడే అని అనుకుందాం, మనవడు పెళ్లి కాని మనవరాలు వాళ్ళు కూడా అంతేనా సార్? అంతేగా అసలు ఎవరైనా 3 నెలల మించి అవసరం లేదు. 2 కొడుకులు ఉన్నారనుకోండి, పెద్ద కొడుకే కర్మ చేస్తారు, మరి చిన్న కొడుకు ఉంటుందా? అదిగా ఉండదనే కదా మనం ఈవెన్ 11 రోజుల్లో కూడా ముందు రోజు 10 రోజులు శుద్ధి అయిపోతారు వీళ్ళందరూ. వాళ్ళు ఒక్కళ్ళే కదా. 11వ ఇంకో రోజు ఉంటుంది. సో అందుకని నిజానికైతే కనుక ఎవరైతే చితి ముందుతారో వాళ్ళు కర్మ చేసిన వాళ్ళు మాత్రమే. అది మిగతా వాళ్ళందరికీ కూడా అసలు 3 నెలల నుంచి అక్కడ చెప్పలేదు. ఓకే. చాలా చక్కగా. అయినప్పటికీ భయం ఉంటుంది. అది వాళ్ళు మాత్రం దీని జోలికి వెళ్ళారు. రైట్ సార్. చాలా చక్కగా తెలియజేశారు సార్. కృతజ్ఞతలు. నమస్కారం సార్.